హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంతో ఇప్పటికీ కూడా మేబీ ఒక 1% అయినా మారతారేమో అని చూస్తున్న క్రమంలో ఇప్పటికైతే ఎలాంటి మార్పు అయితే కనిపించలేదు. దానికి సంబంధించి రీసెంట్గా ఒక నేత అయితే దీని గురించి మాట్లాడుతూ దీని గురించి అంటే వైఎస్ఆర్సీపీ పదవి కోల్పోయినప్పటికీ కూడా ఇంకా కూడా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతుంది ఏంటి, వీళ్ళెందుకు ఇప్పటికి కూడా విమర్శిస్తున్నారంటూ కూడా చాలామంది చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రజెంట్ 175 స్థానాలకు సంబంధించి అయితే పోటీ జరిగింది. అందులో 164 సీట్లు ఇటు కూటమి కైవసం చేసుకోక 11 సీట్లకు పరిమితమైంది. ఇక్కడి వరకు తెలుసు. కానీ అసలు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి ఇంత దీనస్థితికి పడిపోవడానికి గల కారణాలు ఏమిటి అంటూ కొంచెం ఇన్డెప్త్గా వెళ్తే వీళ్ళు చేసిన అక్రమాలు అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అటు అభివృద్ధి చేయకుండా జనాలకి ఓన్లీ మనీ ఇస్తే సరిపోతుంది అనుకున్నారు. అదొకటి బిగ్గెస్ట్ మిస్టేక్. అదేవిధంగా కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కూడా 100 కారణాలు ఉన్నాయి. అందులో అక్రమ కేసులు, వేధింపులు, కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించలేకపోవడము, టీడీపీని తిట్టడము, ఆపోజిషన్ పార్టీ వాళ్ళని బూతులు అనడము, మిమ్మల్ని అక్కడికి రానివ్వము ఇక్కడికి రానివ్వము అనడము. అంటే ఒక్క విషయం కాదు, ఒక స్టార్ట్ ఎక్కడి నుంచి అయింది అంటే ఎప్పుడైతే అటు పవన్ కళ్యాణ్ని హోటల్లో ఆయనని కిందికి రానివ్వకుండా ఆపారో అక్కడి నుంచి పతనం స్టార్ట్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళిపోయింది అనుకోవచ్చు. అదేవిధంగా జగన్ పాలనలో కూడా ఇటు ఎన్ని విధాలుగా చూసుకున్నప్పటికీ కూడా ఆయన పరిపాలించినప్పుడు అటు జనాలు ఒక విధంగా హ్యాపీగా ఉన్నారు అని వాళ్ళు భ్రమలో ఉండి దాని తర్వాత క్లారిటీ వచ్చిందనమాట. అదేవిధంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీకి ఎప్పుడైతే పొత్తు ప్రకటించారో అప్పటి నుంచే ఇటు జగన్మోహన్ రెడ్డి పతనం అయితే కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే దీనికి సంబంధించి తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ సినిమాలకు అడ్డంకులు సృష్టించే విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన సినిమాలు ఇక్కడ రానివ్వకపోవడం ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా అటు సినిమాలకు సంబంధించే కాకుండా టికెట్ల రేట్లు తగ్గించడం కానీ పెంచడం కానీ ఎప్పుడు అక్కడ ఎలాంటి ఈవెంట్స్ జరగనివ్వకపోవడము, ఇలా అన్ని విధాలుగా కంటిన్యూస్గా ఇటు జగన్మోహన్ రెడ్డి పతనానికి అన్ని రీజన్స్ అయితే కారణమయ్యాయని చెప్పేసి ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి అయితే చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అంటే ఆయన చెప్పిన దాంట్లో మాత్రం 90% కరెక్టే అనిపిస్తుంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.